గత కొన్ని రోజులుగా దేశ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్న దాడుల్ని మీరందరూ కూడా కళ్ళతో చూసిండ్రు. ప్రధానంగా నిర్దిష్టమైన స్పష్టమైన ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానం మీద నేను స్పష్టంగా మాట్లాడడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సంక్రమించిన రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతము. ఈ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒక రాజకీయ కార్యాచరణను ఎన్నుకున్నారు. ఆ రాజకీయ కార్యాచరణ పేరే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సమయము, సందర్భము, అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏ విధంగానైనా రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను, ఆ తర్వాత ఇచ్చిన కులాల ప్రాతిపదికన ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే వాళ్ళ ఎజెండా. దీనికి సంబంధించి నేను ప్రస్తావించి నేను వివరాలతో కూడుకున్న ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడడం కానీ జరిగింది. దీన్ని దేశ స్థాయిలో చర్చకు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ కార్యాచరణ, ఆర్ఎస్ఎస్ యొక్క ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి, ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ 5-6 మందికి నోటీసులు ఇచ్చి గాంధీ భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకుం జారీ చేసి, నేను సూటిగా ఈ దేశ